ప్రతి యువతి, ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ, కెరియర్ పరంగా, క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ, తమ కుటుంబం పట్ల, దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ, యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చాన్నాళ్ల క్రితం ప్రాచీన భారతదేశంలో వాక్ అనే బాలిక ఉండేది. ఆమె చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉండేది, వసపిట్టలాగా. ఒకరోజు ఆమె తన అమ్మతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. అమ్మ వంట పనిలో తలమునకలై ఉండి వాక్ను విసుక్కుని, కనిపించట్లేదా, నేను పనిలో ఉన్నాను, కాసేపు మౌనంగా ఉండు అంది. అంతే, వాక్ తన గదిలోకి వెళ్ళి మౌనంగా కూర్చుంది. చాలా విచారంగా అనిపించి ఏడ్చింది. తన కన్నీళ్లను తుడుచుకుని, నేను ఇప్పుడు మౌనంగా కూర్చుంటాను, ఎప్పటికీ ఎవరితో మాట్లాడను అని అనుకుని కళ్ళు మూసుకుని కూర్చుంది. తనకు మాట్లాడాలి అని అనిపించినప్పుడల్లా తనని తానే ఆపుకుని చాలా ప్రశాంతంగా మౌనంగా కూర్చోసాగింది. అలాగా కొన్ని గంటల సేపు కూర్చుంది. కేవలం అసామాన్య ధ్యానులు మాత్రమే అంతసేపు మౌనంగా కూర్చోగలరు. కొంతసేపటి తర్వాత ఆమె ఒక గొప్ప కాంతిరేఖను చూసింది. ఓం లాగా అనిపిస్తున్న ఒక శబ్దాన్ని ప్రతి వైపు నుంచి కూడా వినసాగింది. ఆమె దైవాన్ని అనుభూతి చెందసాగింది. అవును, ఆమె దైవాన్ని కనుగొంది. దీనినే ఆధ్యాత్మిక అనుభవం అంటారు. కొన్నిసార్లు మనం ఏదైనా అందమైన దానిని లేదా అద్భుతమైన దానిని చూసినప్పుడు ఒక అలౌకికమైన అనుభూతిని పొందుతాము. ఆధ్యాత్మిక అనుభవాలు కూడా అంతే, కాకపోతే ఇంకా లోతైనవిగా ఉంటాయి. కొంతసేపటి తర్వాత వాక్ తన కళ్ళు తెరిచింది. ఆమె గంటల సేపు ధ్యానంలో ఉంది. దైవాన్ని అనుభూతి చెందింది. ఆమెకు అది చాలా అద్భుతంగా అనిపించింది. ఆమె ఒక ఋషిగా మారింది. ఆ రోజు నుండి ఆమె చాలా ప్రత్యేకం. ప్రతి ఒక్కరికి దేవుడి గురించి చెప్పసాగింది. ఇప్పుడు కూడా వసపిట్టే, కానీ దేవుడి గురించి మాత్రమే మాట్లాడుతుంది. అందరూ చాలా ఆశ్చర్యంగా ఆమె చెప్పే విషయాలను వినేవాళ్ళు. అది చాలా అద్భుతంగా వారికి తోచేది. దేశం మొత్తంలో ఆమె చాలా ప్రఖ్యాతిగాంచింది. దేవుడిని నమ్మితే చాలదు, మనం ప్రయత్నించి అనుభూతి చెందాలి అని అందరికీ వివరించేది. ఈ కథ మనకు ఏమి చెప్తుందంటే, మనం కూడా వాక్లాగా ప్రయత్నించి మనసుని నిగ్రహిస్తే మనం కూడా తప్పకుండా దైవాన్ని అనుభూతి చెందవచ్చు. పూజ్య గురువులైన రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు చెప్పింది కూడా ఇదే. మనం ఏదైనా అద్భుతమైన దాన్ని చూసినప్పుడు ఎంత ఆనందిస్తామో, అలాంటిదే ఇంకా లోతైన అలౌకికమైన అనుభవం దైవాన్ని కనుగొన్నప్పుడు కలుగుతుంది. వందే మాతరం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.